వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తూ పార్టీకి ఎంతో నష్టం చేస్తున్న కొంతమంది అధికార పార్టీ కోవట్టులకు సరైన రీతిలో కౌంటర్ ఇచ్చి సమాధానం చెప్పిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు నెల్లూరు చింతారెడ్డిపాలెం వైసీపీ రూరల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారుస్తూ ఎంతో కష్టపడి పార్టీని బలోపేతం చేస్తున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి పైన పచ్చి అబద్ధాలతో మీడియా సమావేశం నిర్వహించి అక్కస్సుతో అబాండాలు వేసి అవాస్తవాలతో మాట్లాడిన ప్రతి మాట అబద్ధాలు చెప్పి పార్టీకి చాలా ద్రోహం చేస్తూ పార్టీకి ఎంతో నష్టం చేస్తున్న వైఎస్ఆర్సీపీ మాజీ నగర అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచల్ రెడ్డికి సరైన రీతిలో కౌంటర్ ఇచ్చి సమాధానం చెప్పిన నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు నిన్నటి రోజున బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర అధ్యక్షుడిగా పదవి వచ్చినందుకు అక్కసుతో కొంతమంది అధికార పార్టీ నాయకుల కళ్లల్లో ఆనందం కోసం పార్టీకి ద్రోహం చేస్తూ పార్టీకి ఎంతో నష్టం చేస్తున్న కొంతమంది కోర్టు మనుషులని సంతోషపెట్టడానికి అసత్యపు అడ్డమైన అబద్ధాలతో అనవసరమైన మీడియా సమావేశం నిర్వహించి అభూత కల్పనతో అబద్ధాలు చెప్పి నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై అబండాలు వేసి విమర్శించిన మాజీ నగర అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచల్ రెడ్డికి మరికొంతమంది కోర్టులకు సరైన రీతిలో కౌంటర్ ఇచ్చి సమాధానం చెప్పిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీడియాతో మాట్లాడిన జిల్లా ఉపాధ్యక్షులు చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర అంగన్వాడీ విభాగ కార్యదర్శి వెంకట్ జ్యోతి 37వ డివిజన్ కార్పొరేటర్ మరియు నెల్లూరు నగర అధ్యక్షులు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాసరావు ఆర్ఎస్ఆర్ మాజీ కార్పొరేటర్ మరియు మున్సిపల్ విభాగ అధ్యక్షులు నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు డివిజన్ ఇన్ఛార్జీలు నెల్లూరు రూరల్ మండల కమిటీ సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు మొదటి పాయింట్గా తెలియజేస్తున్నాం. పెంచలేటున్న సోదరులు పెద్దోళ్ళు రాజకీయాల్లో చాలా సంవత్సరాలు ఉన్నారు, మీకు చాలా అనుభవం ఉందనుకున్నాం. కానీ నిన్నటి మీ మాటలతో ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ ఇతర పార్టీల్లో కానీ మీకు చాలా అనుభవం ఉందని ప్రతి ఒక్కరు అనుకుంటారు పెంచలేటున్న. కానీ నిన్న మీడియా సమావేశంతో మరి మీ అనుభవం అంతా ఏమైపోయిందనే డౌట్ వచ్చేసింది అందరికీ. ఎందుకంటే మనం మే నెలలో ఎలక్షన్ జరిగే మనకు మే 13, జూన్ 4వ తేదీ ఫలితాలు వచ్చాయి. జూన్ 4న మన విధి మొదలైతేనే మన మొత్తానికి గాలి ప్రభావం రకరకాల కారణాలతో మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆగస్టు నెలలో మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి పెంచలేటున్నా, ఆగస్టు నెలలో మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పదవులు అయితేనేమి, రాష్ట్ర పదవులు, జిల్లా పదవులు, కాన్స్టిట్యూన్సీ పదవులు, అనుబంధ విభాగాల పదవులు అన్ని కమిటీలను రద్దు చేయడం జరిగింది. మరి ఈ విషయం మీరు తెలిసి మాట్లాడారో తెలియదు కానీ మీరు ఏదో అనాలి కాబట్టి ఆనం విజయ్ కుమార్ గారి మీద ఒక నింద వేస్తూ ఆనం విజయ్ కుమార్ గారు నా నగర అధ్యక్ష పదవి తీసేశారు అని నిన్న తెలియపరచడం జరిగారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఆగస్టు నెలలోనే 2024 ఆగస్టు నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కమిటీలు రద్దు చేయడం జరిగింది. అంటే మీ పదవి అయినా నా పదవి, నేను రాష్ట్ర సేవాదళ సెక్రటరీగా ఉండే, మీ నగరాధ్యక్ష పదవైనా నా పదవైనా లేదు, పార్టీ పదవులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ యొక్క పదవులను రద్దు చేస్తూ కొత్త కమిటీలను నిర్ణయించండి, కొత్త కమిటీలను వేయండి అని కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలకి ఆర్డర్స్ వేయడం జరిగింది. ఈ విషయం మరి మీరు తెలిసి మాట్లాడారో తెలియదు కానీ అంటే మిమ్మల్ని ఏదో ఆనం విజయ్ కుమార్ గారు నగరాధ్యక్షుడిగా తీసేశారు అనే ఆ బాధతో మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగిందని అనుకున్నాం. కానీ మీకు ఇంకో విషయం తెలియపరచాలన్నా, ఈ యొక్క కమిటీలన్నీ రద్దు చేసిన తర్వాత
మీరు నగర అధ్యక్షుడిగా 2024 జనవరి 31వ తేదీ అంతకుముందు 6 నెలల క్రితమే మీ యొక్క ప్రాసెస్ పంపించడం జరిగింది. నగర అధ్యక్షుడిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ గారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి అప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి సంయుక్త లెటర్తో వాళ్ళిద్దరు కలిసి ఒక లెటర్ పంపించి మీకు ఆ నగర అధ్యక్ష పదవి 2024 జనవరి 31వ తేదీ సెంట్రల్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. ఆ రోజు నుంచి మీరు మే నెల 15 ఎలక్షన్ వరకు చాలా కీలక సమయం అది. ఈ 5 నెలల్లో ఓకే జనవరి కూడా అయిపోయింది, ఫిబ్రవరి నుంచి తీసుకుంటే ఎలక్షన్ సమయం కాబట్టి చాలా కీలక సమయం, చాలా కీలకంగా పనిచేసేటువంటి నగరాధ్యక్ష పదవి. నగరాధ్యక్ష పదవి అనేది పదవి కాదు, నాది అలంకార పదవి కాదు. అది నగరాధ్యక్షుడు అంటే 54 డివిజన్లకు సంబంధించి 54 డివిజన్లకు సంబంధించి ఒక సిటీ కాన్స్టిట్యున్సీ, రూరల్ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ 54 డివిజన్లకి అధిపతి మీరు ఒక అధ్యక్షుడు. అంటే నగర అధ్యక్షుడిగా ఎంత బాధ్యతలు ఉంటాయంటే మీరు రూరల్లో నగరంలో సమానంగా పనిచేసేటువంటి నాయకుడు మీరు. అంటే 54 మంది కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు మీ కనుసైకిలతో పనిచేయాల్సిన పార్టీకి పనిచేయాలి. అదేవిధంగా నగర కమిటీలో అలా మీకు నగర కమిటీలో ఎన్ని పదవులు ఉంటాయో తెలుసా మీకు? అలా 780 పదవులు ఉంటాయన. ఈ 780 పదవులను మీరు ఫుల్ఫిల్ చేయాలి, కానీ మీరు ఫుల్ఫిల్ చేయలే. ఆ తర్వాత ఓకే పార్టీ ఓడిపోయిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వయసు రీత్యా అయితేనేమి, కొంత అనారోగ్యంతో అయితేనేమి కొంత గ్యాప్ తీసుకోవడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారు హైదరాబాద్లో పోయి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ యొక్క బాధ్యతలు తీసుకోవాల్సింది ఎవరన్నా నగరాధ్యక్షుడిగా మీరే కదనా. మీరు నగరాధ్యక్షుడిగా ఉండి 54 డివిజన్లో కార్పొరేటర్లు వెళ్ళిపోకుండా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అది పార్టీ పదవులు తీసుకున్న వాళ్ళు అధికార పార్టీలోకి పోకుండా ఆపాల్సిన బాధ్యత ఎవరిదైనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిది కాదనా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి తర్వాత ఆ బాధ్యత తీసుకొని ఆ భుజస్కంధాల మీద పోయాల్సినటువంటి బాధ్యత మీదే కదనా. మరి రూరల్లో 26 మందిలో 25 మంది కార్పొరేటర్లు, అదేవిధంగా సిటీలో 28 మంది కార్పొరేటర్లు, 21 మంది కార్పొరేటర్లు వెళ్ళిపోవడానికి కారణం ఎవరన్నా మీరు ఆపగలిగారా? మీరు వైసీపీ పార్టీ కోసం నేను చాలా సేవ చేశాను, చాలా కష్టపడ్డాను, మేము నాయకుల కోసం శివరెడ్డి గారి కోసం 2 సార్లు పనిచేశాను, ఆదాల ప్రభాకర్ గారి కోసం పనిచేశాను అని చెప్పారు. మీరు పార్టీ కోసం పనిచేసామంటున్నారు, కాదంటలేదునా. మరి ఈ మన వైసీపీ పార్టీలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ కష్టకాలంలో ఉన్నటువంటి మన పార్టీ మనుషులు వెళ్ళిపోతుంటే నగరాధ్యక్షుడిగా మీరు చేసినటువంటి బాధ్యత ఏం బాధ్యత చెప్పండి, మీరే తెలియపరచండి. మీరు చెప్పండి, మీ గుండె చేసుకొని చెప్పండి. మీరు నిన్న నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో మీరు మాట్లాడి నిజమేనా? మీరే చెప్పండి. మీ గుండె మీద చేసుకొని మిమ్మల్ని మీ ఆత్మపరిశీలన చేసుకోండి. అందరూ వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా మీడియా మిత్రుల ద్వారా అయితేనేమి, లేదంటే పార్టీ పెద్దల ద్వారా అయితేనేమి కొంత సమాచారం హైదరాబాద్కి విజయవాడకి సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వయసురీత్యా కొంత ఆరోగ్యరీత్యా ప్రభాకర్ రెడ్డి గారిని పార్లమెంటరీ పరిశీలకులుగా పెట్టడం జరిగింది. ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారిని రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అలా నియమించిన తర్వాత పెంచల్ రెడ్డన్నా మీ గుళ్ళ మీద చేసుకొని చెప్పండి. ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా అయిన తర్వాత మొదటి ఫోన్ కాల్ మీకేనా చేసింది? విజయ్ కుమార్ రెడ్డి గారు మొదటి ఫోన్ కాల్ మీకే చేసి ఆదాల ప్రభాకర్ గారితో మాట్లాడి రూరల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో మొదటి సమావేశం నిర్వహిస్తాము అని చెప్పి ప్రభాకర్ గారితో మాట్లాడడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారు అనుమతులు ఇచ్చిన తర్వాతనే, ప్రభాకర్ రెడ్డితో సంప్రదించిన తర్వాతనే ఒక డేట్ ఫిక్స్ చేసి వారం రోజుల ముందు సమావేశానికి వారం రోజుల ముందు ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడి ప్రభాకర్ రెడ్డి గారు ఒప్పుకున్న తర్వాతనే, ప్రభాకర్ రెడ్డి గారు పెట్టమన్న తర్వాతనే ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు రూరల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరితో సంప్రదించి సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశం నిర్వహించిన తర్వాత అలా మీరు ఇవన్నీ
ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవాలు. మిమ్మల్ని ఏమీ విమర్శించట్లా, మిమ్మల్ని ఏం తిట్టట్లా, మేము మిమ్మల్ని అవమానించట్లా, వాస్తవాలు తెలియజేస్తున్నాం మీకు. మీతోనే సంప్రదించి ఈ యొక్క సమావేశాన్ని గౌరవాధ్యక్షులు వహించి ఈ యొక్క సమావేశాన్ని మొదటి సమావేశాన్ని పెంచలేటి నువ్వే నీ భుజస్కంధాల మీద వేసుకొని బాధ్యత తీసుకొని ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించాల్సిన బాధ్యత నీకే అప్పచెప్తున్నాను. ప్రోటోకాల్ ప్రకారం నగరాధ్యక్షుడిగా ఉండాలి కాబట్టి ఈ నగరాధ్యక్షుడిగా నువ్వు ఈ బాధ్యత నిర్వహించి పూర్తిగా వేదిక మీద నిలబడి అందరి నాయకులను ఆహ్వానించి ఈ యొక్క గౌరవాధ్యక్షత నువ్వే వహించాలని నీకు ఎంతో గౌరవం ఇచ్చి, చాలా గౌరవం ఇచ్చి నెల్లూరు రూరల్లో వేసినటువంటి ఫ్లెక్సుల్లో అయితేనేమి, సమావేశం వేదిక మీద వేసినటువంటి ఫ్లెక్సుల్లో అయితేనేమి, మొదటి ఫోటో వీడియో వేశారన్న చాలా గౌరవం ఇచ్చారు. మీకు విజయ్ కుమార్ గారు చాలా గౌరవం ఇచ్చారు. ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకున్నారనా? మీరు నిలబెట్టుకున్నారా? ఇంకో విషయంలో మీరు గౌరవంగా ఆ యొక్క సమావేశానికి వస్తానని మాటిచ్చి సాయంత్రం 6 గంటలకి దసరా రోజుల్లో నేను దీపం పెట్టుకొని రావాలి రాజేష్ గుళ్ళో అలా 6 గంటలకు దీపం పెట్టి నేను 6:30 కల్లా వచ్చేస్తానా, ఎలాగూ 4:30 6 రావుకాలం ఉందనా, రావుకాలం అయిపోగానే నేను సమావేశానికి వచ్చి సమావేశం స్టార్ట్ చేస్తానని మీరు చెప్పలేదనా? ఆ రోజు 4:30కి సమావేశం టైం ఫిక్స్ అయ్యి జరిగింది. మీకోసం విజయ్ కుమార్ గారు 6:30 దాకా కార్యకర్తల నాయకుల్ని వెయిట్ చేయించాడన్న. 6:30 దాకా వెయిట్ చేయించి 6:45కి మీరు ఫోన్ ఎత్తకపోయేసరికి మీకు అప్పటికే జట్టి శేషారెడ్డి కళ్యాణ మండపం కార్డు ఇచ్చి మీకు 10 సార్లు ఫోన్ చేయడం జరిగింది. మీరు రాలా ఫోన్ ఎత్తడం మానేశారు. చివరి ఫోన్ మీరు 6 గంటలకు ఎత్తుకొని అలా నేను వస్తున్నాను, గుళ్ళో ఉన్నాను, దీపం పెడుతున్నాను, వస్తున్నా అని చెప్పలేదా? మీరు చెప్పిన తర్వాత మీరు తర్వాత ఫోన్ ఎత్తడం మానేశారు. మీరు ఫోన్ ఎత్తడం మానేసిన తర్వాత 6:45కి మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ అయినా రూరల్లో ఉన్నటువంటి 26 డివిజన్లు నాయకులకి, కార్పొరేటర్లకి, ఉన్నటువంటి కార్పొరేటర్లకి, 18 గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులకి ప్రతి ఒక్కరికి స్వయంగా విజయ్ కుమార్ గారే ఫోన్ చేసి పిలవడం జరిగింది. అదేవిధంగా ఆదాల ప్రభాకర్ గారు 3 రోజుల క్రితం చెప్పినటువంటి మాట, నేను సమావేశానికి వస్తున్నాను, మన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తాను, మీరు కూడా ఫోన్ చేయండి అని ఆదాల ప్రభాకర్ గారు క్లారిటీగా చెప్పారు. ఓకే, ఆయన ఏదో కారణాల వల్ల పెద్దలు ఆదాల ప్రభాకర్ గారు రాలేకపోయారు. ఆదాల ప్రభాకర్ గారికి విజయ్ కుమార్ రెడ్డి గారికి ఎటువంటి మనస్పర్ధలు కానీ ఎటువంటి జ్ఞాపకాలు లేదు. ఈ గ్యాప్ పెంచింది ఎవరు? విజయ్ కుమార్ రెడ్డి గారికి, ఆదాల ప్రభాకర్కి ఎటువంటి మనస్పర్ధలు లేకపోతే మధ్యలో ఆ యొక్క సమావేశానికి ఏదైతే ఆదాల ప్రభాకర్ గారి దగ్గర సీనియర్ నాయకులుగా ఉన్నాము అని చెప్పని 5-6 మంది ఉన్నారు. ఆ 5-6 మంది రాకుండా మానేసింది ఎవరన్నా మీతో సహా? మీరు కాదా? ఎందుకునా ఊరికనే విజయ్ కుమార్ గారిపై అక్కస్తో విజయ్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీని చాలా బలోపేతంగా ముందుకు తీసుకెళ్తున్నారని అక్కసుతో కడుపు మండి ఎవరో కళ్ళల్లో ఆనందం చూడడానికి, ఎవరో మనసులు సంతోషపడడానికి మీరు మీడియా సమావేశం పెట్టినట్టుంది. కానీ మీకు నగరాధ్యక్ష పదవి పోయిందనో, లేదంటే మీ స్నేహితులైనటువంటి బొబ్బల శ్రీనివాస యాదవ్కి నగరాధ్యక్ష పదవి వచ్చిందనో మీరు మీడియా సమావేశం పెట్టట్లేదన్నా. ఇది కేవలం నిన్న బొబ్బల శ్రీనివాస యాదవ్కి నగరాధ్యక్ష పదవి వచ్చింది కాబట్టి ఆ యొక్క అక్కసుని ఏదో విధంగా మీరు బహిర్గతం చేయాలి కాబట్టి ఫేస్బుక్లో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి రకరకాల పోస్టింగ్లు పెడుతూ అదొక కోణం అయితే, అదొక ఎత్తు అయితే, మీరు మీడియా సమావేశాన్ని నిర్వహించి మీరు మాట్లాడిన విధానం చూస్తే నిజంగా మీరు మాట్లాడిన విధానంలో, మీరు మాట్లాడినటువంటి మీడియా సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరినీ అడుగుతున్నా నేను, ఏమైనా సబ్జెక్ట్ ఉందనా? సార్ సబ్జెక్ట్ ఏమైనా ఉందా చెప్పండి. ఏమన్నా కొంచెం సబ్జెక్ట్ ఉందా? మీరు అన్ని అబద్ధాలు కదా మీరు చెప్పింది. మీరు గ్రామాల్లో అయితేనేమి, డివిజన్లో అయితేనేమి కమిటీలు ఏమి లేవు, నిర్వీర్యం అయిపోయింది అన్నారు. నిజంగా
ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ చేస్తున్నాం. 3 పూట్ల ఈ కడుపుకి అన్నం తింటూ ఈ మనసాక్షికి చెయ్యేసుకొని చెప్పండి అన్నా, పార్టీ ఓడిపోయిన తర్వాత ఆగస్టు 31వ తేదీ వరకు రూరల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వీర్యం అయిపోయింది. అవునా కాదనా? పూర్తిగా నిర్వీర్యం చేశారు కదా. గ్రామాల్లో నాయకులు అంతా ఏంటంటే, గ్రామాల్లో రాజకీయాలు వేరే కదా, మీకు తెలియదే కాదు కదా. గ్రామాల్లో రాజకీయ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎక్కడికి పోరా, విజయ్ కుమార్ రెడ్డి గారిని నమ్ముకొని అప్పటి వరకు విజయ్ కుమార్ గారు 18 గ్రామాలు మాత్రమే రాజకీయం చేశారు కాబట్టి 18 గ్రామాల్లో మాత్రమే నాయకత్వం వహించి వైఎస్ఆర్సీపీ పార్టీని బతికించాలి కాబట్టి బొటాబొటిగా మెజార్టీ ఎక్కడ రాలేదునా? 18 గ్రామాల్లో బాగానే వచ్చిందినా? బొటాబొటిగా కాదునా, ఫైట్ టు ఫట్టు నువ్వు నేను అంట జరిగి 18 గ్రామాల్లో పెద్ద మెజార్టీ తెచ్చుకోలేకపోయారునా అధికార పార్టీ వాళ్ళు. కానీ మనం ఇక్కడ దెబ్బతినింది మన వైఎస్ఆర్సీపీ పార్టీలో 26 డివిజన్లో మనం చెప్పుకున్నటువంటి 26 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి 26 మందికి 26 మంది వైసీపీ కార్పొరేటర్ ఉన్నటువంటి 26 డివిజన్ల మెజార్టీలు గల్లంత అయిపోయినాయి. మనకు అసలు చాలా డిపాజిట్లు కూడా కోల్పోయాం మనం. కాబట్టి 26 డివిజన్లో పూర్తిగా పార్టీ అనేది లేకుండా పోయింది. కాబట్టి ఈ యొక్క సమాచారం విజయవాడలో ఉన్నటువంటి సెంట్రల్ ఆఫీసర్ తెలిసి అక్కడ ఆదాల ప్రభాకర్ గారు వయసు రీత్యా అయితేనేమి, అనారోగ్య రీత్యా అయితేనేమి ఇంకా పెద్దలుగా ఉంటే బాగుంటుందని చెప్పని ఆయన్ని పార్లమెంటు పరిశీలకుగా పెట్టి విజయ్ కుమార్ గారిని పెట్టడం జరిగింది. విజయ్ కుమార్ రెడ్డి గారిని రూరల్ ఇన్ఛార్జి ప్రకటించిన తర్వాత ఆయన పడ్డ అవస్థలు మేము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కళ్ళతో చూసాం. ఎందుకంటే నగరంలో 26 డివిజన్లలో అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పుకోండి, ఇది అందరూ గమనించాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిని, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తని అని చెప్పుకోవడానికి, బయటకు వచ్చి చెప్పుకోవడానికి భయపడే రోజులు, ఆ భయపడే రోజుల్లో నేనున్నాను అంటూ ఆన విజయ్ కుమార్ గారు ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నేనున్నాను భరోసా ఇవ్వబట్టి ప్రతి నాయకుడు కార్యకర్త బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి 2012 నుంచి 2025 వరకు సంస్థాగతంగా ఎటువంటి నిర్మాణం జరగనటువంటి కమిటీలు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో కమిటీలు వేయకుండా దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల్లో ఆన విజయ్ కుమార్ గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత డివిజన్ స్థాయి కమిటీలు అయితేనేమి, డివిజన్ ఇన్ఛార్జీలు అయితేనేమి, 18 గ్రామాల్లో గ్రామ స్థాయి పదవులు అయితేనేమి, అదేవిధంగా గ్రామ స్థాయిలో 189 పదవులు ఇవ్వడం జరిగింది 18 గ్రామాలకు సంబంధించి. మండల కమిటీ 27 మందికి పదవులు ఇచ్చి మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ సెక్రటరీని 8 మందిని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో 10 మందికి పదవులు, జిల్లా స్థాయి పదవులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాన్స్టిట్యున్సీ కమిటీల్లో 29 మందికి కాన్స్టిట్యున్సీ అధ్యక్షులుగా పదవులు ఇవ్వడం జరిగింది. ఇంత సంస్థాగతంగా నిర్మించి పార్టీని బలోపేతం చేసి ఈరోజు రూరల్ కాన్స్టిట్యున్సీలో దగ్గర 12,000 మంది పదవులు, చిన్న స్థాయి పదవులు అయితేనేమి, పెద్ద స్థాయి పదవులు అయితేనేమి, డివిజన్ స్థాయి అయితేనేమి, గ్రామ స్థాయి అయితేనేమి, రాష్ట్ర స్థాయి అయితేనేమి, అన్ని పదవులు కలిపి దగ్గర 10,000 నుంచి 12,000 మందికి పదవులు ఇచ్చి ఈరోజు చాలా బలోపేతం చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఆన విజయ్ కుమార్. అంతటి రూరల్లో అంత బలోపేతం చేసినటువంటి నాయకుడిని పట్టుకొని నువ్వు రూరల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ లేకుండా పోయింది, నిర్వీర్యం అయిపోయిందని ఆ యొక్క నోటితో మీరు అబద్ధాలు ఎలా మాట్లాడతారు? అలా పెంచలేటనా చెప్పండి, మీరు చెప్పండి ఎలా మాట్లాడతారు? మీరు పని చేయండి. మీరు ఏమంటున్నారంటే ఇప్పటి వరకు 3 సమావేశాలు జరిగే నెల్లూరు రూరల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా. ఒకటి ఇసుక మీద, రెండోది విద్యుత్ మీద, మూడోది మొన్న వెన్నుపోటు దినం. ఈ 3 కార్యక్రమాలకు ఎంతమంది రూరల్ కాన్స్టిట్యున్సీ పాల్గొన్నారో మీరు వీడియోలు, ఫోటోలు తెప్పించుకొని చూడండి. మీరు అంటారు కదా నిన్న ఒరిగా నోరు ఉందో కదా అని చెప్పని మీరు ఏదో మాట్లాడేశారు కదా, ఒక్కసారి
మీరు వీడియోలు ఫోటోలు తెప్పించుకొని చూడండి ఎంతమంది హాజరవుతున్నారో. ఒక రోజు అందులో ఇంకో విచిత్రమైన విషయం ఒకటి చెప్పాలి మీకు. అన్ని కాన్స్టిట్యూన్సీల్లో పరిస్థితులు వేరు, రూరల్ కాన్స్టిట్యూన్సీలో పరిస్థితులు వేరు. ఎందుకంటే రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఇప్పుడు అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండేరు. వైసీపీ పార్టీలో ఉండేరు కాబట్టి తెలుగుదేశం పార్టీ అయితేనేమి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి వాళ్ళందరూ వాళ్ళతో టచ్లో ఉండేరు కాబట్టి వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో రూరల్లో ఉండే ప్రస్తుత పరిస్థితుల్లో ఆనవ విజయ్ కుమార్ లాంటి నాయకుడు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ బలంగా తయారైంది. ఖచ్చితంగా ఇది మీకు తెలియపరచాల్సిన విషయమే. మీరు పని చేయండి అన్న, మీరు ఏ రోజు ఈసారి ఏమైనా ప్రోగ్రాం జరిగినప్పుడు మిమ్మల్ని సపరేట్గా మేము ఆహ్వానిస్తాం. మీరు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎంత బలంగా ఉన్నారో మీ కళ్ళతో మీరు చూసి వెళ్ళిపోండి. ఎందుకు నా అబాండాలు వేస్తారు, ఎందుకు నా అబాండాలు వేస్తారు? ఇంకో విషయం, మీరు నిన్న ప్రెస్ మీట్లో లాస్ట్ పాయింట్ చెప్తున్నాను. ప్రెస్ మీట్లో 37 సంవత్సరాల నుంచి మేము ఆనం కుటుంబంతో ఉన్నాము, మేము ఆనం కుటుంబంలో నుంచి వచ్చాము అని మాట్లాడారు. మరి 37 సంవత్సరాల నుంచి ఆనం కుటుంబంలో ఉన్నప్పుడు, మీరు ఆనం కుటుంబంతో ఉన్నప్పుడు మీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి, మీ కుటుంబ సభ్యులైనటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి రూరల్ కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడిగా పదవి వస్తే ముందుండాల్సింది ఎవరన్నా? నువ్వే కదనా? పెంచలేదన్నా? ముందు నడిపించాల్సింది, ఇక్కడ పత్రం చేయాల్సింది నువ్వే కదనా? మరి ఎందుకు రాలేదనా? నీకెవరో పర్మిషన్ కావాలని అడిగావు ఎందుకు నేను ప్రెస్ మీట్లో? అదాల్ బాబా గారికి పర్మిషన్ మీకు కావాలా? మీరు ఆనం కుటుంబ సభ్యుడిని చెప్పుకుంటున్నారు. మరి ఆనం కుటుంబ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ఆనం కుటుంబంలో ఉన్నటువంటి ఆనం విజయ్ కుమార్ గారికి రూరల్ అధ్యక్షుడిగా వస్తే మీరు ముందు నడిపించాల్సింది మీరే కదనా? పెంచలేదనా? మళ్ళీ ఆదాల్ బాబా గారి పర్మిషన్ నాకు ఇవ్వలేదు, ఆదాల్ బాబా గారు చెప్పలేదు కాబట్టి నేను ఆ యొక్క సమావేశానికి రాలేదు అని చెప్పారు మీరు. మరి ఆదాల్ బాబా గారు ఏమన్నా మిమ్మల్ని పౌత్యం చెప్పారా? పోనీ ఇక్కడ ఉన్నటువంటి రూరల్ కాన్స్టిట్యున్సీ నాయకులు అందరూ అప్పటి వరకు ఆదాల్ ప్రభాకర్ దగ్గరే ఉండి పనిచేశాం. ఆనం విజయ్ కుమార్తో సహా, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారితో సహా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ఆదాల్ ప్రభాకర్ గారి దగ్గరే పనిచేశాం. అంతకుముందు సేదరెడ్డి గారు పనిచేశాము, తర్వాత ఆదాల్ ప్రభాకర్ గారు పనిచేశాము. ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత, మా నాయకుడు విజయ్ కుమార్ గారిని ఇన్ఛార్జిగా ప్రకటించారో ఆ రోజు నుంచి మేము ఆదాల్ ప్రభాకర్ గారు అంటే మాకేం చెడ్డ కాదు, ఆదాల్ ప్రభాకర్ అంటే మాకెవరికి పడకుండదు, ఆదాల్ ప్రభాకర్ గారు అంటే మాకు గౌరవే, మాకు ప్రేమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ కుమార్ రెడ్డి గారిని రూరల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత పార్టీకి కట్టుబడి, పార్టీ అధినాయకత్వానికి కట్టుబడి, పార్టీలో ఉండే నాయకులను గౌరవించుకొని మేము ఆనవ విజయ్ కుమార్ దగ్గర మేము పనిచేస్తున్నాం. ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని మదన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రూరల్ కాన్స్టిట్యున్సీ 29 మంది అధ్యక్షులుగా వచ్చిన రోజు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని మేము పోయి గౌరవంగా ప్రతి ఒక్కరు శాలువాలతో సత్కరించి ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ఎవరికి వచ్చాం. కానీ ఆ తర్వాత కూడా మీరు కలిసి రాలేదే. మీరు చెప్పా ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో అంటున్నారే ఆ నాయకులు ఎవరు కలిసి రాలా. ఫస్ట్ విద్యుత్ ధర్నా జరిగినప్పుడు ఆ విద్యుత్ ధర్నాకి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి నిజంగా కట్టుబడి ఉండేవాళ్ళైతే, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉండేవాళ్ళైతే ఆనవ విజయ్ కుమార్తో పాటు మీరు విద్యుత్ ధర్నాలో పాల్గొనాలి. కానీ మీరు పాల్గొనాల. ఎక్కడ పాల్గొన్నారు మీరు? ఎక్కడ పాల్గొన్నారు మీరు? సిటీ కాన్స్టిట్యున్సీలో పాల్గొన్నారు. ఎందుకు? మిమ్మల్ని పిలిచారా వాళ్ళు? మిమ్మల్ని పిలవలా. మీరుకై మీరు మేము వస్తామని చెప్పుకొని అక్కడ పోయి అక్కడ పాల్గొన్నారు. రూరల్ కాన్స్టిట్యున్సీలో పాల్గొన్నారు. మీరు పాల్గొని మీరు వస్తా అంటే ఏ రోజున విజయ్ కుమార్ కాదంటారా? పోనీ మొదటి సమావేశానికి మీరు ఎవరో చెప్పుతూ మీరు చెప్పేటువంటి ఆ 5-6 మంది నాయకులకి, సీనియర్ నాయకులకి చెప్పలేదు. విజయ్ కుమార్ ఫోన్ చేసి మీరు రాకుండా ఎగ్గొట్టి మీరు లోపాయకారతనంతో అధికార పార్టీ వాళ్ళతో మీరు ఫోన్లు మాట్లాడుకుంటా, అధికార పార్టీ వాళ్ళతో మీరు సంబంధాలు పెట్టుకొని మీ వ్యాపారాల కోసం, మీ అధికార పార్టీ వాళ్ళ కోసం మీరు లోపాయకారతనంగా మీరు కదా ప్రవర్తిస్తున్నది. మీరు గురువు చేసుకొని చెప్పండి. నిజంగా తెలియదు అనలేగారైతే చెప్పండి. మీరు అధికార పార్టీ వాళ్ళతో మీరు బాగలేరా? చెప్పండి. మీ వ్యాపారాల కోసము మీరు అధికార పార్టీ వాళ్ళ కోసం అధికార పార్టీ వాళ్ళతో బాగుంటాం. మీరు
ఈరోజు ఆనవ విజయ్ కుమార్ మీద ఇటువంటి అభాండాలు వేస్తున్నారా? చెప్పండి అన్న. ఆనవ విజయ్ కుమార్ నాయకత్వంలో రూరల్ కాన్స్టిట్యున్సీ చాలా బలంగా ఉంది, చాలా బలంగా పనిచేస్తున్నాము. మంచి నాయకులు ఏర్పడ్డారు, మంచి కార్యకర్తలు ఏర్పడ్డారు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్నారు విజయ్ కుమార్ గారు. ఆ 5-6 మంది మీరు చెప్పినటువంటి 5-6 మందే కాదు, రూరల్ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే కొన్ని వేల మంది ఉన్నారు. ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు, 5-6 మంది కాదు. మీరు 5-6 మంది గురించే మాట్లాడుతున్నారు. మీరు 5-6 మంది మీరు పార్టీకి ద్రోహం చేస్తున్నారు కాబట్టి, పార్టీకి నష్టం చేస్తున్నారు కాబట్టి మీరు మీ మీద యాక్షన్ తీసుకోవాలి ఏమైనా తీసుకుంటే. కాబట్టి ఈ సందర్భంగా నగర అధ్యక్షుడిగా నియమితులైనటువంటి బొగ్గ శ్రీనివాస్ యాదవ్ గారికి మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.